దేవుడు ఎదురై ఏం కావాలంటే నా బాల్యాన్ని తిరిగి ఇమ్మంటానన్నాడు ఒక కవి. ఎంత మంచి ఆలోచన కదా! నేనైతే అలానే అడుగుతా. నా బాల్యాన్ని ఎందుకు తీసుకుపోయావని అడుగుతా. నా చిన్ననాటి అలవాట్లను, ఆనందాలను ఎందుకు ఎత్తుకుపోయావని నిలదీస్తా. క్షణం కనబడకపోతే చాలు అమ్మ కోసం గది గది వెతికి ఏడ్చే అలవాటుని, నాన్న కోసం గుమ్మం దగ్గర గంటల తరబడి ఎదురు చూసే అలవాటుని, స్నేహితుడు వచ్చాక వాడికి పెట్టి తిందామని కాగితంలో తినుబండరాలు దాచిపెట్టే అలవాటుని, వద్దన్న వర్షంలో తడిచే అలవాటుని, ఆగమంటున్న అల్లరి చేసే అలవాటుని, ఆటలుంటే చాలు అన్నం మరిచిపోయే అలవాటుని, పండగలంటే తెగ పొంగిపోయే అలవాటుని, చుట్టాలొస్తారంటే చాలు సంబరపడిపోయే అలవాటుని, వెనక నుండి ఫ్రెండ్‌ని కొట్టి దాక్కునే అలవాటుని, టీచర్ కనబడితే చేతులు కట్టుకునే అలవాటుని, ఎవరేమడిగినా నిజం చెప్పే అలవాటుని, ఎవరికేమైనా తట్టుకోలేని అలవాటుని, కల్మషం లేని నవ్వు నవ్వే అలవాటుని, కడుపు నిండా తిని కునుకు తీసే అలవాటుని అడుగుతా. ఏవని అడుగుతా, నా బాల్యమేదని తిరిగి ఇమ్మని మరీ మరీ అడుగుతా. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.